రే సురేష్ లేరా, ఈరోజు నా బర్త్డే రా. రే నన్ను విష్ చేయరా, లేరా. రే మామ స్టాఫ్ తీసుకొని రారా, తర్వాత విష్ చేస్తాను. రే రే బాబు, రే బాబు లేరా, రే బాబు లేరా, ఈరోజు నా బర్త్డే రా, నన్ను విష్ చేయరా. రే డిస్టర్బ్ చేయకరా, పడుకోని. రే 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 సాయి, రే సాయి, ఈరోజు నా బర్త్డే రా, నన్ను విష్ చేయరా ప్లీజ్ రా. ఏ పోరా, బర్త్డే అయితే ఏంట్రా? నువ్వేమైనా సెలబ్రిటీవా, ఫ్రీడమ్ ఫైటర్వా? నిద్రపోని ఇవ్వకుండా విసిగిస్తున్నావేంట్రా? వెళ్ళు. ఏమైంది మృణాల్ని? నువ్వు వెళ్ళు ప్రసాద్. మళ్ళీ ఏమైంది? వాడి దగ్గరికి రావడానికి నాకు ధైర్యం సరిపడం లేదు. నువ్వు వెళ్ళు. నువ్వింత దూరం వచ్చి వాడిని విష్ చేయకుండా ఉంటావా? పర్వాలేదు రా. ప్లీజ్ ప్రసాద్, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. దీపక్, నాన్న దీపక్, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు నా బర్త్డే కూడా జ్ఞాపకం ఉందా డాడ్? అదేంట్రా అలా అంట? నీ బర్త్డే నువ్వు మర్చిపోవచ్చేమో కానీ మేమెలా మర్చిపోతాం? ఈరోజు నీకన్నా మాకే చాలా స్పెషల్ డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై సన్. డాడ్, మామ వచ్చిందా? రాలేదు దీపక్. అయితేనే నేను వచ్చానుగా, రా కేక్ కట్ చేయి. డాడ్, నో డాడ్, ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే విత్ యూ. ప్లీజ్ నాన్న, అలా అనకరా. నా కోసం కేక్ కట్ చేయి. చెప్పాను కదా డాడ్, నేను కేక్ కట్ చేయను, తీసుకొని వెళ్ళిపోండి. అలా అనకరా ప్లీజ్ దీపక్. ఈ నాన్న కోసం, నా సంతోషం కోసం కేక్ కట్ చేయరా. కేక్ కట్ చేయరా ప్లీజ్. రారా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ దీపక్. హ్యాపీ బర్త్డే టు. దీపక్, డాడ్, మామ్ రాలేదని చెప్పావు కదా, నన్ను చీట్ చేస్తున్నారా? అయ్యో లేదు నాన్న, అది మమ్మీ ఇప్పుడే వచ్చింది అనుకుంటా. అది మృణాల్ని నువ్వెప్పుడు వచ్చావు? అయినా మంచిదే కదా, మన ముగ్గురం కలిసి హ్యాపీగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఈవిడ గారుంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అయ్యో దీపక్,
నాన్న అలా మాట్లాడుకు నాన్న. నాకు చాలా బాధగా ఉంటుంది. ఈనాళ్ళు నిన్ను సరిగా పట్టించుకోకుండా, నీతో టైం స్పెండ్ చేయకుండా చాలా తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు. అమ్మ అంతగా ప్రాధేయపడుతుంది కదా నాన్న, దయచేసి మమ్మల్ని క్షమించరా. డాడ్ ఆపండి మీ డ్రామాలు. మీ సెంటిమెంట్ డ్రామాలకి కరిపోయేవని కాదు నేను. దీపక్ దీపక్ మేము నీ కన్న తల్లిదండ్రులు రా. నీ దగ్గర మేమెందుకు నటిస్తాం నాన్న? ఇప్పుడు మీరు చేస్తుంది యాక్టింగ్ కాదా? మరి ఇంకేంటి? నా చిన్నప్పటి నుంచి ఒక్క బర్త్డేకైనా నాతో 10 నిమిషాలైనా స్పెండ్ చేశారా? అప్పుడు మీకు నాతో స్పెండ్ చేసే టైం ఉండే కదా. ఇప్పుడెందుకు వద్దు పొమ్మన్నా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు? ఈ కేక్ తీసుకురామని మిమ్మల్ని అడిగానా? అది సెలబ్రేట్ చేయమని మిమ్మల్ని అడిగానా? దీపక్ అది దీపక్, ఒరే, మేమప్పుడు అలా చేసినందుకే కదా నాన్న ఇంత పశ్చాత్తాపడుతున్నాము. మేం చేసిన తప్పుని సరిదిద్దుకోనివ్వరా? రా నాన్న ప్లీజ్ కేక్ కట్ చేయి. దీపక్, చెయ్. రా, ఇదిగో రా కేక్ కట్ నాన్న. చేయరా ప్లీజ్ రా. నేను చెప్తున్నా అంతే కదా. ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ కన్సర్న్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న దీపక్ దీపక్, ప్లీజ్ దీపక్. కేక్ కట్ చేయరా? ప్లీజ్ రా, కేక్ కట్ చేయరా. కేక్ కట్ చేయి. I said get lost. Get out. వెళ్ళండి. దీపక్ 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 వద్దు, వెళ్ళండి. దీపక్, ఆపు, ఆపు. దీపక్ ఆగరా. వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాం. వెళ్ళండి. రే, దీపక్, వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాం. దీపక్ దీపక్ మృణాలిని పద, దీపక్ పద మృణాలిని, మనం వెళ్ళిపోతాం. దీపక్ రే, రేయ్, దీపక్ రే, వెళ్ళండి. ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. ఓ నాన్నా, ఓ బంగారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? నేను లాయర్ ఝాన్సీని. వాసుదేవ్ తనుజ అంటే మీరేనా? మేమే, లోపలికి రండి. కూర్చోండి. మీ బాబా? అవునండి. మీరు లాయర్ అంటున్నారు, మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు మేడం? అది మీకు తెలిసే ఉండొచ్చు. సుమిత్ర శ్రీనివాస్ అనే దంపతులు నా దగ్గరకు వచ్చారు. మీ దగ్గరున్న బాబు వాళ్ళ బిడ్డ అని మీ మీద కేసు ఫైల్ చేశారు. అంటే మీరు ఆ పని మీద ఇక్కడికి వచ్చారా? చూడండి, ఈ బిడ్డ నా బిడ్డ. వాళ్ళకి పిచ్చి పట్టి ఇదంతా చేస్తున్నారో లేదంటే డబ్బు కోసం ఇదంతా ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు కాదు, నేనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను. వాళ్ళకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు చెప్తాను, వాళ్ళంతా చూస్తాను. మీరు ఆవేశపడకండి. వాళ్ళు కేసు వేసినంత మాత్రాన ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేను ఆ కేసు టేకప్ చేయను. నేను వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మలేదు. జస్ట్ విషయం ఏంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇది కేవలం ఒక ఫ్రెండ్లీ విజిట్ అనుకోండి. చూడండి మేడం, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది హాస్పిటల్ వాళ్ళతో చూసుకోమనండి. అంతేకాని ఇలా నా బిడ్డని వాళ్ళ బిడ్డ అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఊరుకునేది లేదు.
చూడండి వాసుదేవ్ గారు, వాళ్ళకేదో లెటర్ వచ్చిందంట. అప్పటి నుంచి వాళ్ళు ఈ బిడ్డని వాళ్ళ బిడ్డ అని అనుకుంటున్నారు. ఆ అనుమానంతోనే వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి వచ్చారు. నేను నిజమేంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అంతే. మీకేమైనా ఇబ్బంది కలిగించుంటే ఐఎమ్ రియల్లీ సారీ. మేడం, ఈ లెటర్ వాళ్ళకే కాదు మేడం, నాకు కూడా వచ్చింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదేమో అని నాకు కూడా అనుమానంగానే ఉంది. 10 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు. దేవుడి దయ వల్ల బిడ్డ పుట్టాడు అనుకున్నాను. కానీ తీరా ఆ లెటర్లో మా బిడ్డ కాదు అని చెప్పేసరికి నేను ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు మేడం. నేను నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డను పెంచుతున్నానా, లేదంటే వేరే వాళ్ళ బిడ్డను పెంచుతున్నానా అని ఒకటే సంఘర్షణ. నాకు నిద్ర కూడా పట్టడం లేదు మేడం. నా భార్యకు చెప్తే తను అర్థం చేసుకోకుండా గొడవ చేస్తోంది. వాళ్ళు కేసు ఫైల్ చేసినందుకు నాకేం బాధగా లేదు. కానీ ఈ బిడ్డ నిజంగా ఎవరు బిడ్డో తేలాలి. ఈ చిక్కు ప్రశ్నకి మీరే ఒక పరిష్కారం చూపించాలి మేడం. ప్లీజ్ మేడం. ఓకే అండి, వస్తాను. హాయ్ రాణి. హాయ్ బాబు గారు. ఐఎమ్ సారీ రాణి. మొన్న నా బర్త్డేకి నువ్వు శ్రీధర్ మా ఇంటికి వచ్చినప్పుడు లోపలికి కూడా రానివ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించాల్సి వచ్చింది. అప్పటి నుంచి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు, వదిలేయండి బాబు గారు. మేము జస్ట్ ఒక్కరోజు మాత్రమే బాధపడ్డాం. కానీ మీరు, ఝాన్సీ అక్క ప్రతిరోజు అనుభవించాల్సి వస్తుంది. మీ బాధతో పోలిస్తే మేం పడిన బాధ ఎంత చెప్పండి. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రాణి. యాక్చువల్లీ మీకొక విషయం చెప్పడానికి నేనే మిమ్మల్ని కలవాలి అనుకున్నాను. ఈలోపే మీరిలా ఎదురయ్యారు బావగారు. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా బావగారు? అదేంటి రాణి అలా అడుగుతావు? నా దగ్గర మొహమాటం ఎందుకు, చెప్పు. ఝాన్సీ అక్కకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు. కష్టమైనా నష్టమైనా తనే ఒంటరిగా ఒక సైనికురాలిగా మారి పోరాడుతూ వస్తుంది. తను అక్కా బావల తర్వాత తన మనసులో చోటిచ్చింది మీకు మాత్రమే. మీరేమీ అనుకోనంటే నాకొక మాట ఇవ్వగలరా? చెప్పు రాణి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దయచేసి ఝాన్సీ అక్క చెయ్యి మాత్రం విడిచిపెట్టకండి బావగారు. ఏంటి రాణి ఏం మాట్లాడుతున్నావు? నేను ఝాన్సీని ఎందుకు వదిలేస్తాను? అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నా మీద నమ్మకం లేదా? అదేం కాదు బావగారు. ఝాన్సీ అక్క తర్వాత మిమ్మల్ని అంతగా నమ్మేది నేనే. మరెందుకు అలా అడుగుతున్నావు? ఝాన్సీ అక్క మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే పిల్లల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు దగ్గరికి తీసుకుంటారంట. వాట్? ఏంట్రా నువ్వనేది? అలా అని ఎవరన్నారు? మీ అమ్మగారు కమలా ఆంటీ అన్నారంట బావగారు. లేదు రాణి, మా అమ్మ అలా అనదు. మీరు నమ్మలేకపోయినా ఇదే నిజం బావగారు. మీ అమ్మగారు డైరెక్ట్గా ఝాన్సీ అక్కతోనే నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతేనే పిల్లల్ని ఇంట్లో వాళ్ళు దగ్గరికి తీసుకుంటారు అని చెప్పారంట. రాజేష్ బావ, రాధక్క చనిపోయిన తర్వాత ఝాన్సీ అక్క జీవితం శూన్యంలా మారిపోయింది. స్వీటీ వంశీల కోసం తన గుండెను రాయి చేసుకుని బ్రతుకుతుంది.
మీ పరిచయంతోనే, మీ ప్రేమ వల్లే తన జీవితంలో ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ మొదలైంది. మీరున్నారన్న ధైర్యంతోనే పిల్లల్ని మీ కుటుంబానికి దగ్గర చేయడం కోసం అక్కడుంటుంది. ఎలాంటి పరిస్థితులొచ్చినా మీరు ఝాన్సీ అక్కకి తోడుగా ఉండాలి బావగారు. ఈ క్షణం తనకంటూ చెప్పుకోవడానికి ఒకరు తోడున్నారంటే అది మీరు మాత్రమే. ఏం జరిగినా ఝాన్సీ అక్క చెయ్యి మాత్రం వదిలిపెట్టకండి ప్లీజ్ బావగారు. రాణి, ఎందుకు బాధపడుతున్నావు? ఝాన్సీ నన్ను ఎంత ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువగా నేను తనని ప్రేమిస్తున్నాను. నువ్వు చెప్పావని కాదు, ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా నా ప్రాణం పోయినా సరే నేను ఝాన్సీ చెయ్యి వదిలిపెట్టను. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. మీరు తోడుంటే చాలు ఝాన్సీ అక్క ఎంతటి సమస్యనైనా ఎదుర్కొంటుంది. నాకు ఆ మాట చాలు. ఉంటాను బావగారు. ఆఖరికి నువ్వు కూడా నా ప్రేమకు అడ్డుపడుతున్నావా అమ్మా? ఏంటాంటీ సడన్ గా నన్నిక్కడికి రమ్మన్నారెందుకు? నీతో పర్సనల్ గా మాట్లాడాలని పిలిచాను. చెప్పండి ఆంటీ. రోజు రోజుకి మా ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు గతంలో జరిగిన అనర్థాలు గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు భయం భయంగా గడుస్తుంది. ఎందుకు ఆంటీ అంత భయపడుతున్నారు? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టబోయే ముందు నీకు కొన్ని విషయాలు తెలియాలమ్మా. మా ఇల్లు చూడ్డానికి అందంగా విశాలంగా ఉంటుంది. కానీ ఆ ఇంటి లోపల మా కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో బాధించే బంధనాలున్నాయి. నువ్వు మాలో చూస్తున్న సంతోషాల వెనుక మేము దాచిన దుఃఖాలు ఎన్నో ఉన్నాయి. అవిప్పుడు నీకు చెప్పాలి. నీకు నా కొడుకు గౌతమ్ మాత్రమే తెలుసు. గౌతమ్ వాళ్ళ అన్నయ్య అయినా నా పెద్ద కొడుకు రాకేష్ గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న నా బాధకి, నా భయానికి కారణం వాడి ప్రేమ. ఇప్పటికే ప్రేమ పేరుతో ఒక కొడుకుని పోగొట్టుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడు గౌతమ్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. వీడు కూడా నాకు దూరం అయితే నా జీవితం నరకం కన్నా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వే చెప్పు ప్రియాంక, నేను గౌతమ్ ప్రేమని ఒప్పుకోకపోవడం తప్పా? నీతో పెళ్లి చేయాలనుకోవడం తప్పా? లోపల మా అక్క కూతురికి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను తనని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ప్రాణం. ఏం ఆలోచిస్తున్నావు ప్రియాంక? ఈ విషయాలన్నీ తెలిసాక గౌతమ్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? అలాంటిదేం లేదాంటీ. మీరు చెప్పిందంతా విన్న తర్వాత ఇప్పటి వరకు ఒకలా ఉన్న సమస్య ఇప్పుడు మరోలా కనిపిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ప్రియాంక. పరిస్థితులెంత కఠినంగా ఉన్నా ప్రత్యర్థులు ఎవరైనా సరే
నయానో భయానో ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా గౌతమ్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నా కొడుకు నాకు దక్కుతాడు. లేదంటే ఝాన్సీ వాళ్ళక్క కారణంగా మా ఇంట్లో రగిలిన నిప్పురవ్వ ఝాన్సీ వలన అగ్నిజ్వాలలా మారుతుంది. అలా జరగకుండా చేస్తావని నేను నమ్ముతున్నాను. నా కొడుకుని నువ్వే పెళ్లి చేసుకోవాలమ్మా. ఆంటీ అది ఆహా, ఆంటీ కాదు, అత్తయ్య అని పిలు. ఈ రోజే మీ ప్రాబ్లంకి సమాధానం చెప్పబోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో నాకు కూడా తెలియడం లేదు. ఏం జరిగినా సరే నువ్వు గౌతమ్ని మాత్రం విడిచిపెట్టొద్దు. పిల్లలు ఇంటికి దగ్గర అవ్వాలంటే ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పావంట. అవునరా, చెప్పాను. ఈ విషయం ఝాన్సీ వచ్చి నీతో చెప్పిందా? అక్క అక్క అక్క